వెలుగు పేపర్లో ఇలా ప్రధానంగా మన కిషన్ రెడ్డి కనిపిస్తాడు. మన మంత్రి గారు, కేంద్ర మంత్రి గారు తెలంగాణను కేంద్ర నిధులతో మెరిపిస్తున్నటువంటి ఏకైక మంత్రి ఎవరన్నా ఉన్నారంటే కిషన్ రెడ్డి గారే. కేసీఆర్ కుటుంబం వల్లే సింగరేణి దివాలా, అన్నీ మరిచి నాపై నిందలేస్తారా? అన్నీ మరిచి అంటే ఏం మరిచిరు అంటే, మరి నేను చేసిన పనులన్నీ మర్చిపోయారు మీరు బీఆర్ఎస్కు. నేను ఎంత సేవలు చేసినా నా సేవలన్నీ మర్చిపోయి అలా నన్నే నాపైనే నిందలేస్తారా అని చెప్పేసి బాధపడుతూ ఉన్నాడు. నిందలేస్తారా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి? సింగరేణికి అన్యాయం చేసింది ఎవరో చర్చించేందుకు కేటీఆర్ సిద్ధమా? రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రూపాయలు 54,000 కోట్ల బకాయిలు చెల్లించాలి. ప్రధాని తల్లిపై దుర్మార్గమైన పోస్టులు పెడతారా అని కామెంట్స్ అట. ఏం పెట్టిరు అసలు? ప్రధాని తల్లిపై ఏమని కామెంట్స్ పెట్టిరు, ఎట్లాంటి కామెంట్స్ పెట్టిరు? 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కుటుంబం పుణ్యమా అని సింగరేణి సంస్థ ప్రస్తుతం దివాలా ప్రమాదంలోకి వచ్చిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అవన్నీ మర్చి ఇప్పుడు కేంద్ర మంత్రిగా తాను సింగరేణికి అన్యాయం చేశారంటూ కేటీఆర్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అసలు సింగరేణికి అన్యాయం చేసింది ఎవరు, చర్చకు సిద్ధమా అని కేటీఆర్కు సవాల్ విసిరారు. తాను కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి అయ్యాకే సింగరేణికి న్యాయం జరుగుతుందని చెప్పారు. మంగళవారం ఢిల్లీలో తన అధికార నివాసంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ప్రధాని మోడీ ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని తెలిపారు. ఏ రకమైన మద్దతు ఇస్తుందో కూడా క్లారిటీ ఇవ్వాలి. ఇందులో భాగంగానే సింగరేణికి వరుసగా మూడు కోల్ బ్లాక్లు దక్కిందన్నారు. మనుగూరు పీకేఓసి 2 డిప్ సైడ్ బ్లాక్ సింగరేణికి దక్కడం సంతోషంగా ఉందని తెలిపారు. అనేక కంపెనీలు వేలంలో పాల్గొనడానికి ముందుకు వచ్చిన సింగరేణికి భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని బొగ్గు బ్లాక్లను కేటాయిస్తున్నట్లు చెప్పారు. గతంలో తడిచర్ల బ్లాక్ కూడా సింగరేణికి దక్కింది. తాజాగా కోల్ బ్లాక్ కేటాయింపుతో సింగరేణికి కొత్త ఆశలు చిగురించాయి. ఈ సంస్థను గతంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ దోచుకునేందుకు ప్రయత్నించారు. కేసీఆర్ రేవంత్ రెడ్డి పుణ్యమా అని సింగరేణి కార్మికులకు సంబంధించిన 54,000 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. ఈ బకాయిలు వెంటనే ఇవ్వాలని రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. బకాయిలు ఇచ్చేలా రాష్ట్ర బీజేపీ తరఫున ఒత్తిడి చేస్తామని చెప్పారు. సింగరేణి బకాయిలు చెల్లించే వరకు కార్మిక సంఘాలు పోరాడాలన్నారు. ప్రభుత్వం మెడలు వంచైనా ఆ నిధులను వసూలు చేస్తామని తెలిపారంట. 2 ఏళ్లలో 44 సార్లు అధికారులను మారుస్తారా? వాళ్ళు ఇష్టం వచ్చినన్ని సార్లు మారుస్తారు. వాళ్ళకు అనుకూలంగా లేనటువంటి అధికారులను మారుస్తూనే ఉంటారు. ఇదంతా ఈ బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఇది కామన్గా జరిగేవి అంతా కూడా. సరే, ఏదేమైనప్పటికీ సింగరేణికి మళ్ళీ ఒక కోల్ దక్కడం అనేది చాలా సంతోషకరమైన వార్త. చాలామంది కూడా సంతోషిస్తూ ఉన్నారు ప్రభుత్వానికి దక్కడం.